నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక చిన్న క్లూ లాగారని, అది కూడా ఏఆర్ డైరీకి అసలు ఎక్కడి నుంచి నెయ్యి సరఫరా అవుతుందంటూ ఒక అంశాన్ని అయితే మీడియా ముఖంగా తీసుకురావడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి ఒక చిన్న క్లూ లాగినట్టు ఒక వార్త వినిపిస్తుంది. అది గనక బయటకు వస్తే మాత్రం నిజ నిజాలు తెలుస్తాయంటున్నారు. అసలు ఆ క్లూ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఆయన బయట పెట్టేశారు అసలు ఏంటి అనే దాని మీద. లడ్డు నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనడానికి ఒక పెద్ద క్లూ అయితే ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ మినిస్టర్ ఆయన, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఆయన దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఒక భారీ క్లూ ఇచ్చారు. ఏఆర్ డైరీ చుట్టూ ఏం జరుగుతుంది అనే దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సిట్టు విచారణ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్, ప్రతివాదనలు జరుగుతున్నాయి కాబట్టి అది సిట్టు విచారణ పెండింగ్లో పడింది. అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద క్లూ అయితే ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అసలు ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ ఉందా? ఏఆర్ డైరీకి ఈ కాంట్రాక్ట్ ఇప్పించడానికి, నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఈ మైలేజ్ ఏదైతే ఉందో 800 కిలోమీటర్స్ ఏదైతే ఉందో రేడియస్, ఈ 800 కిలోమీటర్స్ రేడియస్ని 1500 కిలోమీటర్ రేడియస్కి ఎందుకు మార్చారు? రిలాక్సేషన్ ఎందుకు ఇచ్చారు? ఓకే, అంటే ఆ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ఏఆర్ డైరీకి ఈ నెయ్యి సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వడానికే ఇచ్చారు అనేది ఒక క్లూ. తర్వాత సరే, ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ ఉందా? వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ఎంత, పాలు ప్రొక్యూర్మెంట్ ఎంత, దాంట్లో నెయ్యి ఎక్స్ట్రాక్షన్ ఎంత ఉంటుంది, అసలు ఆ పాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి అసలు అది ఏఆర్ డైరీకి వెళ్తున్నాయి అనే దాని మీద ఆయన ఒక పెద్ద క్లూ ఇవ్వటం జరిగింది. ఆ క్లూ ఆయన మంత్రి హోదాలో చెప్పారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. దాన్ని తీసుకుంటే కనుక ఆయన చెప్పిన దాని ప్రకారం ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఆ ఏఆర్ డైరీకి అంటే, తిరుపతి శ్రీకాళహస్తి మధ్య వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ అని ఉంది. ఓకే, ఈ వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ అనేటువంటి కంపెనీ నుంచి ట్యాంకరు, ఆ నెంబర్ కూడా చెప్పారు, ఒక ట్యాంకరు AP 26 TC 4779 దాని నెంబరు. ఇంత పకడ్బందీగా చెప్పారంటే ఖచ్చితంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పేది నమ్మాల్సి ఉంటుంది, విశ్వసించాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఆయన ఎప్పుడు కూడా తొందరతోటి మాట్లాడరు, ఆధారాలు లేకుండా మాట్లాడదు, అనవసరంగా ఆరోపణలు కూడా చేయరు. ఆయన ట్యాంకర్తో సహా చెప్తున్నారు, తిరుపతి కాళహస్తి మధ్యలో ఉన్నటువంటి వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి ఈ AP 26 TC 4779 అనేటువంటిది నెయ్యితోటి జూలై 2న బయలుదేరింది అని చెప్తున్నారు. డేట్తో సహా చెప్తున్నారు. ఓకే, జూలై 2వ తారీఖున బయలుదేరి తమిళనాడులోని దుండిగల్కి చేరింది. జూలై 2వ తారీఖున దుండిగల్కి చేరింది. దుండిగల్ ఏముంది? ఏఆర్ డైరీ ఉంది. సో అక్కడ ఏఆర్ ఫుడ్స్కి చేరింది ఈ ట్యాంకరు, ఏఆర్ డైరీకి. ట్యాంకర్ మళ్ళీ అక్కడి నుంచి జూలై 4న బయలుదేరి తిరుమలకి వెళ్ళింది. అదే ట్యాంకర్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నట్టు. అంటే ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా చేస్తుంది వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్. ఓకే, దీన్ని బట్టి ఏఆర్ ఫుడ్స్కు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే దీని వెనక ఎంత గ్యాంబ్లింగ్ జరిగింది అనేది ఆయన బయట పెట్టడం జరిగింది. వాస్తవంగా దీనికి మార్చిలో టెండర్లు జరిగాయి. అప్పుడు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి టెండర్ నిబంధనలు మార్చారు వాళ్ళిద్దరు కలిసి. టెండర్లో టెండర్లో పాల్గొనే సంస్థలు దూరం 800 కిలోమీటర్లు ఉండాలి. 800 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్లకు మార్చారు వాళ్ళు, 1500 కిలోమీటర్లకు. సుబ్బారెడ్డి హయాంలో కేజీ నెయ్యి 496 రూపాయలకు ఒక కంపెనీకి టెండరు ఇచ్చారు. సుబ్బారెడ్డి టైంలో, వైవి సుబ్బారెడ్డి టైంలో 496 రూపాయలకి కిలో నెయ్యి. అదే భూమన కరుణాకర్ రెడ్డికి వచ్చేటప్పటికి ఇదే నెయ్యిని 496 కొనుగోలు చేసిన నెయ్యిని 294 రూపాయలకు తగ్గించారు. కరెక్ట్గా ఇక్కడే కనిపిస్తుంది కదా, 296 రూపాయలకి నెయ్యి కేజీ తగ్గించారు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వచ్చిన తర్వాత. అంటే ఆ నెయ్యి కల్తీ లేదా లేకపోతే కల్తీ ఉన్నదా అనేది
తెలుసు. అర్థమవుతుంది కదా. 55% ధర తగ్గిద్దా, ధరలు పెరిగేదే తప్ప ధరలు తగ్గేది ఉంటుంది అసలు వాస్తవంగా. 55% ధర తగ్గించి ఈ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో దీన్ని చేశారు. అలాంటప్పుడు నెయ్యి నాణ్యత తగ్గడమా లేదంటే కల్తీ కావడం ఏదో ఒకటి జరిగింది కదా. అంటే ఇప్పుడు ఈయన ఏమంటాడంటే వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరిని కనుక అరెస్ట్ చేసి కనుక విచారిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలని బయట పెట్టారని చెప్తున్నారు. వాస్తవంగా 2023 నవంబర్లో టెండర్లు నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొన్నారు. ఏఆర్ డైరీ కేజీ నెయ్యి 408 రూపాయలకి సరఫరా చేయలేమని చెప్పి అప్పుడు చెప్పింది. 2023 నవంబర్లో టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో పాల్గొన్నటువంటి ఏఆర్ డైరీ 408 రూపాయలకి కూడా మేము సరఫరా చేయలేమని చెప్పింది. అదే సంస్థ కేవలం 4 నెలల తర్వాత అంటే మార్చిలో 2024లో 328 రూపాయలకి నేను సరఫరా చేస్తానని ముందుకు వచ్చింది ఇదే సంస్థ. అంటే దీని అర్థం ఏంటి? అప్పుడేమో 408 రూపాయలకి నేను సరఫరా చేయలేనని చెప్పింది, ఇప్పుడేమో 328 రూపాయలకి నేను సరఫరా చేస్తానని చెప్పి వచ్చింది మార్చిలో. అంటే ఇదే సంస్థ 2 రకాలుగా వచ్చింది. లాస్ట్కి కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత 294 రూపాయలకి నెయ్యి సరఫరా తీసుకున్నాడు. అంటే ఈ మతలబ్ అంతా కనుక చూస్తే ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరాని ఇవ్వడానికి ఒక అధికార దుర్వినియోగం జరిగింది అని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఒక సంస్థ సపోజ్ ఒక సంస్థ ఇవాళ నేను 408 రూపాయలకి కూడా నేను సరఫరా చేయలేను అని చెప్పి చెప్పాడు అనుకో, నాకు గిట్టుబాటు కాదు, నేను సరఫరా చేయలేను అన్నాడు. ఇంకొక 4 నెలలు పోయిన తర్వాత నేను 408 కాదు 390కి నేను ఇస్తానని అంటే దాని అర్థం ఏంటి? ఏదో వెనక డీల్స్ సెట్ అయినట్టే కదా. లేదంటే ధర 4 నెలల తర్వాత పెరిగేది తగ్గేది ఉండదు కదా. ప్లస్ ఆయన 494 రూపాయలకి వైవి సుబ్బారెడ్డి టైంలో తీసుకుంటే 294 రూపాయలకి కరుణాకర్ రెడ్డి హయాంలో ఎలా వస్తుంది? కాబట్టి ఈ వేరియేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత శ్రీకాళహస్తి తిరుపతి మధ్యలో ఉన్నటువంటి వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి వెళ్ళినటువంటి ట్యాంకరు ఆడి నుంచి వస్తుందని అంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు వస్తుంది అంటే ఇది ఎవరిది? వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ ఎవరిది? అంటే ఇప్పుడు ఏఆర్ కంపెనీ ఒకవేళ టెండర్ తీసుకొని తను సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చిందని అనుకోవచ్చు కదా సార్. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అదే కదా ఇప్పుడు అనుకోవాలి. ఇప్పుడు అనుకోవాల్సింది సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అదే. వైష్ణవి మిల్క్ నుంచి వెళ్తుంది. వైష్ణవి మిల్క్ ఎవరిది అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ అవ్వాలి. వైష్ణవి మిల్క్ ఎవరిది అనేది త్వరలో బయటకు వస్తుంది. దీని వెనకంతా వైసీపీ లాబింగ్ ఉంది, వైసీపీ మాఫియా ఉంది. అందుకే బయట పెట్టే ప్రయత్నం చేయడానికి సిట్ని ఏర్పాటు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మినిస్టర్ అండి, అవును, ప్లస్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన 4-5 సీఎంల క్యాబినెట్లో చేశారు. ఆయన అబద్ధం చెప్తారని మనం అనుకోలేము. ప్లస్ ఆయన చెప్పిన వాస్తవం కదా. ఆ ట్యాంకర్ నెంబర్, ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది కూడా చెప్తున్నారు, డేట్ కూడా చెప్తున్నారు కదా. జూలై 4 అక్కడ 2వ తారీఖు అక్కడికి చేరింది, జూలై 4 నుంచి అక్కడికి బయలుదేరి తిరుమల వచ్చిందని చెప్తున్నారు కదా. సో అంటే ప్రతిదీ ఆన్ రికార్డ్ చెక్ చేసిన తర్వాత ఆయన చెప్తారు. సో కాబట్టి ఎవరున్నారు దీని వెనక అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కానీ లేదంటే వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళిద్దరికి కూడా ఒకళ్ళు లెఫ్ట్ ఇంకొకళ్ళు రైట్ ఉంటారు. వైవి సుబ్బారెడ్డి రైట్, లెఫ్ట్ భువన కరుణాకర్ రెడ్డి ఉంటారు, లేదా భువన రైట్ వైవి లెఫ్ట్ ఉంటారు. కాబట్టి ఈ లెఫ్ట్ రైట్ ఇద్దరిని కనుక విచారిస్తే మొత్తం భాగవతం బయటకు వచ్చేస్తుంది. ఎంత కుంభకోణం జరిగింది, ఎంత కల్తీ జరిగింది, దీని వెనక అసలు ఏం నడిచింది, లాబింగ్, వీటన్ని బయటకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరిని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించాలనేది ఆయన సూచన.